ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడొచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన శుభములు, ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నా. దేవుని మాట వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి ఉన్నతమైన కృప, ఉన్నతమైన బలము, ఆశీర్వాదము, దీవెన దేవుడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించబడును గాక. ఉదయకాల సమయంలో దేవుడు ఒక చక్కటి మాటను, చక్కటి వాగ్దానాన్ని దేవుడు నీకు ఇవ్వాలని దేవుడు తలంచుతున్నాడు. నిజముగా ఈ గడిచిన ఈ యొక్క శ్రమ దినాలలో, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి, దేవుని సన్నిధిలో ఏదైతే నువ్వు గోజాడుతున్నావో ఆ కార్యమును, ఆ విజ్ఞాపనను నా దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబం జీవితంలో దేవుడు అనుగ్రహించి దీవించబడినగాక. అనేకమైన ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ, దేవుని సన్నిధిలో గోజాడుతూ, దేవుని సన్నిధిలో దేవుడు కార్యముల కొరకు ఎదురు చూస్తున్న, ఆశతో ఎదురు చూస్తున్న వారందరి జీవితంలో దేవుడు ఒక చక్కటి శుభవర్తమానాన్ని దేవుడు తెలియచేయడానికి ఉదయకాల సమయంలో నీ ఎదుట నన్ను ఉంచి ఉన్నాడు. అదేంటంటే దేవుడు నీ కొరకు నీ విజ్ఞాపన నెరవేర్చబోతున్నాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన, నువ్వు చేసిన ప్రతి విజ్ఞాపన నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని నీవెదుకునొచ్చు. దేవుని సన్నిధిలో ఏదైతే మనము కోల్పోయిన వాటిని మనం వెతుకుతామో దేవుడు దాన్ని తిరిగి మనకు దేవుడు అనుగ్రహిస్తుంటాడు. అందుకే లూకాసువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో చక్కటి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక స్త్రీ అట ఒక నాణమును కోల్పోయిందట. కోల్పోయిన దానములో ఒక నాణమును కొరకు ఆమె ఎంతగానో ప్రయాసపడిందట. 15వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఎప్పుడైతే పోగొట్టుకున్నది దొరికినప్పుడు తన జీవితంలో సంతోషము కలిగినదట. ఈ చక్కటి ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆ వాక్యాన్ని చూద్దాం. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణమును పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తులను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి. ఆమేన్, హల్లెలూయా. ఒక స్త్రీ దగ్గర 10 నాణములు, విలువైన నాణములు ఉన్నాయట. కానీ ఆ 10 నాణములో ఒక నాణమును కోల్పోయింది. అంటే దేవుని సన్నిధిలో వాక్యము, దేవుని మాట వింటున్న ప్రియమైన దేవుడు మనకు ఒక తలాంతును, ఒక బలమును, దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. దేవుడు ప్రతి మానవుడికి ఒక తలాంతును దేవుడు ఇస్తాడు. ఈ స్త్రీకి 10 నాణములు, విలువైన 10 నాణములో ఒక నాణమును కోల్పోయింది. ఈ నాణము కోల్పోవటం వల్ల నాకు 9 ఉన్నాయి కదా అని తృప్తిపరచట్లే, సరిపెట్టుకోవట్లే, పోగొట్టుకున్న దాని కొరకు వెతుకుతుంది. ఎప్పుడైతే పోగొట్టుకున్న దాని కొరకు ప్రయాసపడి వెతికినదో అది దొరికినప్పుడు వారి చుట్టుపక్కల ఉన్న వారందరినీ పిలిచి, చెలికత్తులను పిలిచి తనతో కూడా సంతోషంగా ఉండమంటుంది. ఎందుకు ఉండమంటుంది? తను కోల్పోయినది ఆమె తిరిగి సంపాదించుకున్నది గనక. ఏమి కోల్పోయింది? తన దగ్గర ఉన్న విలువైన ఒక నాణమును కోల్పోయింది. నిజముగా ప్రియమైన, అందుకే దేవుడు అంటున్నాడు 9వ అధ్యాయంలో, నాతో కూడా నేను పోగొట్టుకునని నా నాణము దొరికినది వారితో చెప్పిన కదా, అటువలనే మారు మనస్సు పొందిన ఒక పాపి విషయమై దేవుని దూత ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయ జీవితంలో చాలా విషయాల్లో కోల్పోతూ ఉంటాం. దినములు గడిచే కొద్దీ, కాలాలు గడిచే కొద్దీ మన జీవితాలు అనేకమైన విషయాలలో కోల్పోతుంటాం. ప్రార్థనలో కోల్పోయిన వారు కొందరు ఉంటారు, విశ్వాసంలో కోల్పోయిన వారు కొంతమంది ఉంటారు, నిరీక్షణలో కోల్పోయిన వారు కొంతమంది ఉంటారు, పట్టుదలతో కోల్పోయిన వారు కొంతమంది ఉంటారు. మన జీవితంలో దేవుని సన్నిధిలో అనేకమైన విషయాలలో చాలా సందర్భాలలో మనము దేవుని కృపలో కూడా కోల్పోయిన వారు కూడా ఉంటారు. అందుకే దేవుడు అంటే, నువ్వు ఏది కోల్పోయావో అది నీవు వెతికినప్పుడు నీకు, నీ కుటుంబానికి సంతోషం కలగజేస్తుంది. ఒకవేళ నీకు సంతోషం లేదేమో, ఒకవేళ నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అనుకుంటున్నావేమో, ఒకవేళ నాకెందుకు ప్రభా ఈ శ్రమ, ఎందుకు ప్రభా నాకు ఈ కష్టం కలుగుతుంది అనుకుంటున్నావేమో, ఎందుకు ప్రభా నేను ఇంకనూ ఇటువంటి జీవితమే కలిగి జీవిస్తున్నాను అని నీవు వ్యక్తిగతంగా బాధపడుతున్నావేమో, ఎందుకు ప్రభా నాకు ఈ శ్రమలు ఇంతగా సూటిపోటి మాటలతో, బంధువులతో, రక్త సంబంధులతో, ఎవరితో కూడా సంతోషం లేని బ్రతుకు ఎందుకు ప్రభువా అని నీవు తలంచుతున్నావు. దేవుడు మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? వీటన్నిటికీ ఒకే ఒక మార్గం, నీవు కోల్పోయినవి
నీవి తిరిగి దేవుని సన్నిధిలో సమకూర్చుకోవాలా. మొదటి స్థితి, మొదటిగా మనము ఆత్మీయంగా ఉంటాం, మొదటిగా ప్రార్థనలో భక్తిగా ఉంటాం, మొదటిలో వాక్యంలో లీనమైపోయి ఉంటాం. ప్రార్థన అనగా, వాక్యం అనగా, సన్నిధి అనగా, అభిషేకం అనగా, విశ్వాసం అనగా అన్ని విధాలలో మనము చాలా బలముగా ఉంటాం. కానీ దినములు గడిచే కొద్దీ, కాలాలు గడిచే కొద్దీ మన జీవితంలో ఏమవుతుంది అంటే మనము సంపాదించుకున్న వాటిని కోల్పోవటము అనేది మన జీవితంలో సహజంగా జరుగుతుంటుంది. అందుకే దేవుడు ఏం చెప్తున్నా తెలుసా, నీవు కోల్పోయినవి వెతికినప్పుడు నీకు నీ కుటుంబానికి సంతోషము కలగజేస్తుంది, నీకు నీ కుటుంబానికి ఆనందాన్ని కలగజేస్తుంది, నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదము కలగజేస్తుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు చేయాల్సింది ఏంటి తెలుసా, నీవు కోల్పోయిన స్థితిని నీవు తిరిగి దక్కించుకున్నప్పుడు నీవు దేవుడు అంటాడు సంతోషించెదవు, ఆనందించెదవు, కృప చూపించెదవు, బలపరచెదవు, మహిమపరచెదవు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు సంతోషముగా ఉండాలి అంటే, నీవు దేవుని సన్నిధిలో ఆనందంగా ఉండాలి అంటే నీవు చేయాల్సిన మార్గం ఏంటో తెలుసా, నా దేవుని సన్నిధిలో నీవు ఏది కోల్పోయో అది నువ్వు సంపాదించుకో. నీకు దేవుడు సమాధానమును, ఆశీర్వాదమును, కృపను, నీ ప్రార్థనకు, విజ్ఞాపనకు దేవుడు జవాబును కలగచేయబోతున్నాడు. అటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించబడిన గాక. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. అయా పరిశుద్ధడానికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో నీవు మాతో మాట్లాడావు ప్రభా. పోగొట్టుకున్న వాటిని తిరిగి ప్రభా సంపాదించుకోమనంటున్నావు. ఆత్మీయతలో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, అభిషేకంలో కాదు, విశ్వాసంలో కావచ్చు, నిరీక్షణలో కావచ్చు, పట్టుదలతో కావచ్చు, పరుగెత్తడంలో కావచ్చు, ఏ విషయంలో అయితే ప్రభా నీకు సంబంధించిన ఏ విషయంలో మేము తప్పిపోయినా, పోగొట్టుకున్నా వాటిని సంపాదించుకోగలిగే కృపను మీరు మాకు అనుగ్రహించి దీవించి కృప చూపించండి. దినమంతా వీరికి ఆశీర్వాదముతో కృప తింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిదమ్మా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.